ఇంట్లో ఏం వెజిటేబుల్స్ లేదంటే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్గా గుర్తొచ్చేది అయితే ఈ పప్పుచారు అన్నమాట. సో నా స్టైల్లో నేను ఎట్లా చేస్తానో చూసేయండి. ముందుగా కుక్కర్లోకి అయితే పప్పును వేసుకున్నాను. 2 టైమ్స్ నీట్గా వాష్ చేసి వాటర్ వేసుకొని అందులోనే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, పసుపు, నూనె వేసుకొని ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు అయితే ఉడికించుకోవాలి. పప్పు మెత్తగా అయిన తర్వాతకి మ్యాషర్తో మ్యాష్ చేసుకొని టేస్ట్కి తగ్గట్టు ఉప్పు, కారం, చింతపండు రసం, గ్రేవీకి తగ్గట్టు వాటర్, లాస్ట్లో కొంచెం అంతా కొత్తిమీర వేసుకొని స్టవ్ పైన పెట్టుకొని అయితే మంచిగా ఉడికించేసుకోవాలి. సో ఉడికిన తర్వాతకైతే ఇంకొక సైడ్ అయితే పోపు చేస్తున్నాను. ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, కచ్చా పచ్చాగా దంచిపెట్టిన ఎల్లిపాయలు, ఆనియన్స్, ఎండుమిర్చి వేసుకొని మంచిగా వేగిన తర్వాతకి కొంచెం పసుపు వేసుకొని మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పప్పుచారు వేసామంటే ఫైనల్ అయితే చూసిలా వేడి వేడి పప్పుచారు అయితే కంప్లీట్ అయిపోయింది. వేడి వేడి అన్నంలో ఈ పప్పుచారు వేసుకొని తిన్నామనుకోండి, టేస్ట్ అయితే అదర్స్. మీరు కూడా ట్రై చేసి ఈ రెసిపీ ఎట్లా కుదిరిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.